దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని చదువుకోండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు ఏమంటున్నారంటే 15వ వచనంలో, దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను అని చెప్తారు. జీవము గల దేవుని సంఘము, ఆ జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి, ఆ సంగతులు మనం తెలుసుకోవాలి. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. మనమంతా ఎవరము? జీవము గల దేవుని సంఘంలో ప్రజలం. మనం ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశ్యము మన ఎడల చాలా గొప్పదై ఉంటున్నది. కొన్ని మాటలు దేవుని వాక్యంలో చదువుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 11, 12 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. అందులో చూస్తే, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను నిర్ణయించారట. అర్థం చేసుకోనండి ఆత్మీయులు. ఎందుకు మనం నిర్ణయించబడ్డాము దేవుని చేత? సంఘముగాను లేక ఆయన ప్రజలుగా దేవుడు మనలను ఎందుకు నిర్ణయించుకున్నారు? మన మీద ఆయన సంకల్పం ఏమిటి అని అంటే అక్కడే కనిపిస్తుంది. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మన ద్వారా తన కృపా మహిమకు కీర్తి కలగాలని. ఇలా చూడండి, నా వైపు చూడండి. మన ద్వారా ఆయనకు మహిమ కలగాలని, కీర్తి కలగాలని, మన ద్వారా ఆయనకు మహిమ కలగాలని. ఇంకొక మాట కూడా చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం.
క్రీస్తు యేసునందు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశము. సంఘము ద్వారా భూమి మీద ఉన్న దేవుని సంఘము ద్వారా దేవునికి మహిమ చెల్లాలి. ఇంకొక మాట, చెప్పండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మన ద్వారా తన కృపా మహిమకు కీర్తి కలగాలని. ఇంకొక మాట ఎఫెసీ పత్రికలో 3:11 చూసాము. సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము తెలియపరచబడాలని. మరి జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తిస్తే దేవునికి మహిమ కలుగుతుంది? సంఘము ద్వారా సంఘానికి వెలుపటున్న వాళ్ళకి దేవుని గుర్చిన జ్ఞానం కలుగుతుంది. ఈ విషయాలను గురించి దైవజనుడైన పౌలు పరిశుద్ధాత్మని ద్వారా చాలా చక్కగా తెలియపరిచారు. అర్థం చేసుకోండి. వినే చెవులు మీకుంటే ఆత్మ చెప్పే సంగతులు మీరు గ్రహిస్తారు. మీ చెవులు కుక్కో నక్కో తినేసి ఉంటే మీరు దేవుని మాటలు వినలేరు. కొందరికి చెవులు ఉంటాయి కానీ దేవుని మాటలు వినడానికి పనికిరావయ్యి దురద చెవులు. ఇంకేమైనా అయితే దేవుని మాటలు కాకుండా ఇంకేమైనా అయితే మాత్రం క్యాచ్ చేస్తాయి. అందుకే ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ సంబంధులైన దేవుని ప్రజలు అర్థం చేసుకుంటారు. దేవుని మాటలను అర్థం చేసుకొని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని ఉద్దేశ్యం ఏంటంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించారు, సంఘముగా చేసుకున్నారు. ఆయన యొక్క నిర్ణయము చొప్పునే మనము దేవుని సంఘంలో నాటబడి ఉన్నాం. నేటి వరకు కాపాడబడుతూ ఉన్నాము. దేవుని ఉద్దేశం ఏంటి అంటే ముందుగా ఆయన యందు నిరీక్షించిన మనము ఆయన కృపా మహిమకు కీర్తి కలగచేయాలని, అవమానం కలగజేయాలని కాదు. ఆయన యందు నిరీక్షించిన మనము, లేక విశ్వసించిన మనము, లేక ఆయన నమ్మిన మనము, మన ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. ఓకే. 2, సంఘము ద్వారా అనగా మన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ఎవరి ద్వారా? సంఘము ద్వారా తెలియచేయబడాలని. స్తోత్రం. ఆ జ్ఞానము ప్రజలకు, లోకములో ఉన్నవారికి సంఘము ద్వారా తెలియచేయబడాలని. అంటే నీ ద్వారా తెలియచేయబడాలని, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని. అందుకే దేవుడు మనల్ని ఆయన సంఘములో మనల్ని చేర్చుకున్నారు, సంఘముగా చేసుకున్నారు. ఇప్పుడు జనులు, జీవము గల దేవుని సంఘములోని జనులు ఎలా ప్రవర్తించాలి? ఒక్కొక్క మాట మీరు చదువుకొని గ్రహించండి. చూడండి, రోమా పత్రిక 13వ అధ్యాయం. మన జీవితాలకు చాలా అవసరమైనటువంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. 13వ అధ్యాయంలో 12, 13 వచనాలు
చదువుదాము. చదువమ్మా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. ఈ మాటకు అర్థం ఏంటంటే, రాత్రి అంటే కృపకాలం. చాలా గడిచిపోయింది ఇప్పటికే. ఇలా చూడండి, చాలా గడిచిపోయింది రాత్రి. ఇంకొక మాట ఏంటంటే, రాత్రి సమయం చాలా గడిచిపోయిందంటే తెల్లవారడానికి దగ్గరగా ఉంది, తెల్లవారబోతుంది. ఈ లోకం తెల్లారిపోబోతుంది, లోకానికి తెల్లవారబోతుంది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. సూర్యుని రాకతోనే పగలవుతుంది, డే ప్రారంభమవుతుంది. మలాకీ గ్రంథంలో యేసు ప్రభువుని గూర్చి మలాకీ ప్రవక్త ఆయన నీతి సూర్యుడు అని చెప్తారు. కాబట్టి గనుక మీరు అంధకార సంబంధమైన క్రియలన్నిటినీ విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. చూడాలి, జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎలాగ ప్రవర్తించాలి కదా. మన ద్వారా ఆయనకు మహిమ కలగాలి. 2, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియచేయబడాలి లోకానికి. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలి? చదువుకున్నారు కదా, దేవుని మాటలు విన్నారు కదా. లోకములో ఎఫెసీ పత్రిక 4:17 రాయబడి ఉంటుంది, చూడండి. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు మీకు సాక్ష్యమిచ్చుచున్నానని దైవజనుడు పౌలు చెప్తారు. అన్యజనులు అనగా దేవునిని ఎరుగని ప్రజలు. వారు ఎలా నడుచుకుంటారంటే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి వారు నడుచుకుంటారు. ఎలా నడుచుకుంటారండి? తమ మనస్సుకు తోచినట్టు నడుచుకుంటారు. మనస్సుకు కలిగినట్టు వాళ్ళు నడుచుకుంటారు. ఎవరు వారు? అన్యజనులు అనగా జీవము గల దేవునిని ఎరగని వారు మనసుకు తోచినట్టు నడుచుకుంటారు. మీరు అన్యజనులు నడుచుకున్నట్టు మీరు నడుచుకోవద్దు, మీరు ప్రవర్తించొద్దు. మరి మీరు ఎలా ప్రవర్తించాలి అనంటే, ఇదిగో ప్రతి మాట మీ మనస్సుతో గ్రహించాలి. వాక్యం వింటున్నప్పుడే మీలో మీ జీవితాలు సరిచేయబడాలి. వాక్యం వింటున్నప్పుడే మీరు బాగుపడాలి. వాక్యము ద్వారా సరిచేయబడాలి. మరి జీవము గల దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలి?
అల్లరితో కూడిన ఆటపాటలైనా, మత్తైనా, కామ విలాసాలైనా, పోకిరీ చేష్టలైనా, కలహమైనా, మత్సరమైనా లేకుండా, ఇవి లేకుండా పగటి యందు నడుచుకుంటున్నట్టు, చీకటి యందు నడుచుకుంటున్నట్టు కాదు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మర్యాదగా నడుచుకుందాం. అప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచిన మన ద్వారా దేవునికి మహిమ, అలాగ నడుచుకుంటున్న మన ద్వారా, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ప్రజలు తెలుసుకుంటారు. నీవు జీవము గల దేవుని సంఘములో వ్యక్తివై ఉండి, నీవు జీవము గల దేవుని సంఘములో ఉండి అన్యజనులు నడుచుకున్నట్టుగా నడుచుకుంటే దేవునికి అవమానం కలుగుతుంది, నీకు నాశనం కలుగుతుంది. ఫిలిప్పీ పత్రికలో వాక్యంలో చెప్పబడింది, 3వ అధ్యాయంలో 17వ వచనం నుండి అనుకుంటాను. ఏమంటే, పౌలు సహోదరులారా చెప్తారు చూడండి అక్కడ, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని చెప్పారు కదండి. ఈ మాటలు మీ చెవులలో నుండి హృదయంలోకి వెళ్ళి మీ నరాన్ని పట్టివేయాలి. చదవండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని పోలి, గురిపెట్టి చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి అనేక పర్యాయాలు మీతో చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెబుతున్నాను, నాశనమే వారి అంతం, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట కొందరు. కింద ఉంది చూడండి, అది ఎలా అంటే ఇలా చూడండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. క్రీస్తు శిలువకు శత్రువులుగా కొందరు నడుచుకుంటున్నారని ఉంది కదా. దేవుని ప్రజలైన వాళ్ళు ఎప్పుడు దేవునికి శత్రువులు అవుతారు తెలుసండి. లోకముతో స్నేహం దేవునితో వైరం కలగజేస్తుంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళు దేవునికి స్తుతి చెప్పండి. నీవు లోకముతో జీవము గల దేవుని సంఘము అయ్యుండి సంఘము లోకముతో స్నేహం చేస్తే అప్పుడు వారు దేవునికి శత్రువులుగా తయారవుతారు. దేవునికి మహిమకరంగా కాకుండా దేవునికి విరోధులుగా ప్రవర్తిస్తారు. ఎలాగో కింద ఉంది చూడండి. భూ సంబంధమైన వాటి మీదే వారు మనస్సు ఉంచుచున్నారు. అదే లోకంతో స్నేహం అంటే, లోకం అనగా భూమి అనగా భూ సంబంధమైన జీవితం, భూ సంబంధమైన జీవితం, లోక సంబంధమైన లోకానుసారమైన జీవితం, ఆత్మానుసారమైనది కాదు. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. ఇదిగో చూడండి, వారు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదే ఇక ప్రార్థన చేసుకున్నా భూ సంబంధమైన వాటి కొరకే, ప్రార్థన చేసుకున్నా భూ సంబంధమైన వాటి కొరకే,
ఆశపడినా భూ సంబంధమైన వాటి కొరకే, కనిపెట్టినా, ఎదురు చూచినా, ఆశించినా, కోరుకున్నా, ప్రాకులాడినా, ప్రాధేయపడినా, ప్రయాసపడినా దేని కొరకు? కేవలం భూ సంబంధమైన వాటి కొరకు. ఇదే దేవునికి సిలువకు శత్రువులుగా మార్చేది భూ సంబంధమైన మనసు. కొరవు సంబంధుల్ని నేల లేక ఈ భూమి నెరవిడిచి మింగివేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు కూడా అనేకులను ఈ లోకం భూ సంబంధమైన మనస్సు వారిని మింగివేయుచున్నది. స్తోత్రం. నిజమైన దేవుని బిడ్డలు, అందుకనే లోకమునకు లోకమునకు నేనును సిలువేయబడ్డాము అని పౌలు చెప్పిన మాటలు గైకొంటారు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగినండి నా దేవుని బిడ్డలారా. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారి అంతమేమిటి? వారి అంతమేమిటి? దాని అంతమేమిటి? సిలువకు శత్రువులుగా నడుచుకుంటే వారి అంతమేమిటి? నాశనమే, నాశనమే. మర్చిపోవద్దు, దాని అంతము నాశనమే, వారి అంతము నాశనమే. ప్రైజ్ బి టు గాడ్, హల్లెలూయా. ఈరోజున అనేకులను భూ సంబంధమైన మనసు మింగివేయుచున్నది. అందుకనే దైవజనుడే పౌలు చెప్పుచున్నాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి. నీవెలాగ ప్రవర్తించుచున్నావు? నీవెలాగ నడుచుకొనుచున్నావు? లేక ఎలా ప్రవర్తించుచున్నావు? అన్యజనులు నడుచుకుంటున్నట్టు నడుచుకుంటున్నారా? భూ సంబంధంగా, లోక సంబంధంగా నడుచుకుంటున్నారా? లౌకికం. పూర్తిగా లోకములో నుండి వేరొకపోయినట్లయితే మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చజాలము. స్తోత్రం. ఈ మాటలు మీరు గ్రహించుకుందరుగాక. హల్లెలూయా. చూడండి, మనము మర్యాదగా నడుచుకోవాలి. లోకంలో మనం ఎలా నడుచుకోవాలి? మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకోవడం అంటే, మర్యాదగా నడుచుకుంటే చక్కగా చదివాం మనం రోమపత్రిక 13వ అధ్యాయంలో 12-13 వచనాల్లో, నీలో ఇది లేక 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 ఏది లేక? అల్లరితో కూడిన ఆటపాటలైన, మత్తైనా లేక, కలహమైన, మత్సరమైన లేక, పోకిరి చేష్టలు, కామ విలాసాలు లేకుండా నడుచుకొనుటే మర్యాదగా నడుచుకొనుట. ప్రైజ్ ది లార్డ్. అదే మర్యాదగా నడుచుకొనడం. స్తోత్రం. కొలస్సీ పత్రికలో మరొక మాట మనము చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. చూడండి, ఎంత అమూల్యమైన దేవుని మాట ఇది. మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును,
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారును ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలోనూ ప్రభువును సంతోషపెట్టునట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకున్నాడు. హల్లెలూయా. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను అని చెప్పుకునే మీరు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి అన్ని విషయములలోనూ ప్రభువుని పెట్టుచు ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి. దేవుని ప్రజలమైన మనము కొన్నిసార్లు దేవునిని సంతోషపరచకుండా మనుషులను సంతోషపరిచే ప్రయత్నం చేస్తే, మనుషులను సంతోషపరిచేదానికి మనము మొగ్గు చూపితే, నాకు ఇష్టపడితే అప్పుడు ఏమవుతామో తెలుసా? ఎప్పుడైతే మనుషులను సంతోష పెట్టాలనుకున్నావో అప్పుడు నీవు దేవునిని దుఃఖపరచవలసి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. చెప్తూ ఉంటారు నాకు, నేను వింటూ ఉంటాను, ఇలాగా ఎందుకు చేశారు అని అంటే, వారి కోసమండి, వీరి కోసమండి, వారిని కాదనలేక వీరిని కాదనుకోలేక వారి కోసం వీరి కోసం అని చెప్తూ ఉంటారు. ఏం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైన వివేకము కలిగి సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలి. అన్ని విషయములోనూ ప్రభువుని సంతోషపెట్టాలి. చూడండి, ఎవరైనా మనము ఇతరుల్ని సంతోషపెట్టాలనుకుంటే ఏమవుతుందో చెప్తాను చూడండి. వారిని కాదనలేకపోతే నీ జీవితంలో భయపడవలసిన విషయం అది. ఏమవుతుందో తెలుసండి? చెప్తాయనండి. ఒకసారి హేరోదు తన జన్మదినోత్సవం సందర్భంగా గలిలయ దేశ ప్రముఖులకు విందు ఏర్పాటు చేసి, ఆ సందర్భంలో హెరోదియా కుమార్తె వచ్చి ఆ మధ్యలో డ్యాన్స్ వేసి అతన్ని సంతోషపరిచింది. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు, తర్వాత చదువుకోండి. డ్యాన్స్ వేసింది, నాట్యమాడి అతన్ని సంతోషపరిచింది. చూడండి, ఎవరిని? హెరోదును సంతోషపరిచింది. ఇంకా విషయాలు మీకు బైబిల్ ఎరిగిన వారికి కొందరికి తెలుసు. అప్పుడు ఈమె వలన ఈమెమో అతన్ని సంతోషపరచాలనుకుంది కదా, ఈమె డ్యాన్స్ వేసి సంతోషపరిచింది. మరి ఈమె వల్ల సంతోషాన్ని పొందిన అతను ఈమెను సంతోషపరచాలనుకున్నాడు. అంతే కదా. మరి ఇప్పుడు ఈమెమో డ్యాన్స్ చేసి ఆయన సంతోషపరిచింది, ఆయనేమో ఈమెను సంతోషపరచాలనుకుని తన స్థాయిని బట్టి, రాజు కదండి, అధికారి కదా, నీకేది ఇష్టమో కోరుకోమన్నాడు. అది ఎలా శాపంగా మారిపోయిందంటే, ఇలా చూడాలి మీరు. జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానం. మీకు జ్ఞానం ఉంది, నేను కాదంటలేదు, కానీ వాక్యం చెబుతున్నది అది కాదు. సంపూర్ణమైన జ్ఞానం కొందరికి ఎంతో కొంత ఉంటుంది. దేవుని గురించి తెలియదంటే తెలుసు, కానీ అది సరిపోదు. నీకు సంపూర్ణ జ్ఞానం కావాలి. మనకి చూడండి, ఇక్కడ వాక్యంలో ఇలా
డాన్స్ చేసి ఆయన సంతోషపెట్టింది. ఆయనేమో ఈమెను సంతోషపెట్టాలనుకున్నాడు. నీకేం కావాలో కోరుకోమని చెప్పాడు. ఆమె లేచి అక్కడే కూర్చుంది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తల్లి హెరోదియా. ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమెతో ఆలోచన చేసింది. ఆమె ఆలోచన ఏం చెప్పింది అంటే, ఏం కోరుకోమంటావు? ఏదో బ్రతకడానికి కావలసిందో ఏదో కోరుకోలేదండి. ఆమె ఏం కోరుకుందంటే, ఇలా కోరుకుంటుందని ఆ రాజు కూడా అనుకోలేదు. ఇలా జరుగుతుందని, డ్యాన్స్ ద్వారా ఇలాంటి నాశనం జరుగుతుందని ఈవిడ అనుకోలేదు. నీతిమంతుడైన యోహాను తల నరికి పళ్ళెంలో పెట్టి నాకిమ్మంది. నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా నండి. నీవు మనుషులను సంతోష పెట్టాలని అనుకుంటే వారు కూడా నిన్ను సంతోష పెట్టాలనుకుంటారు. ఈ పరిస్థితి చివరికి భయంకరమైన శాపానికి గురి చేస్తుంది. ఎప్పుడు ఆత్మీయులు ఎప్పుడు మనం ఎప్పుడు ప్రతి విషయంలోనూ ప్రభువుని మాత్రమే సంతోషపెట్టాలి. హల్లెలూయా. దేవునిని మాత్రమే సంతోషపెట్టాలి. పెండ్లి అయినది అనుకుంటుందంట, పెండ్లి అయిన స్త్రీ తన భర్తని ఎలా సంతోషపెట్టాలి అని. తప్పులేదు. పెండ్లి అయిన పురుషుడు అనుకుంటా అంట తన భార్యని ఎలా సంతోషపెట్టాలి అని. తప్పులేదు. నీ భార్యను సంతోషపెడితే తప్పులేదు, నీ భర్తను సంతోషపెడితే తప్పులేదు, వేరొకరు సంతోషపెట్టకుండా. కొంతమంది అలా ఉండదు, అది వాక్యంలో ఉన్న మాట. కొంతమంది భార్యను ఏడిపించి, కొంతమంది ఏమో భర్తని ఏడిపించి ఇతరులను సంతోషపెడతా ఉంటారు. అవి మీ జీవితాలకి, అలాంటి వారి జీవితాలకి అవి భయంకరమైన శాపాన్ని తెచ్చి పెడతాయి. అందుకే దేవుని వాక్యములో వివరిస్తున్నారు. మీరు దేవుడు ఎప్పుడు సంతోషపెడతాడు? క్రమంగా నీవు ప్రవర్తించినప్పుడే కదా. దేవుని వాక్యాన్ని అనుసరించి పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నీవు నడుచుకున్నప్పుడే కదా ఆయన సంతోషపెడతాడు. నీవు అక్రమంగా నడుచుకుంటే ఆయన సంతోషపడే దేవుడు కాదు కదా. నీవు అన్యాయంగా ప్రవర్తిస్తే ఆయన సంతోషించే దేవుడు కాదు కదా. చాలా జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన చూడని వాడు కాదు, ఆయన చేతకాని వాడు కాడు, ఆయన ఏమి చేయని వాడు కాదు. జాగ్రత్త. నిజమైన దేవుని బిడ్డలు, పరిశుద్ధులు ఎప్పుడూ కూడా మన బ్రతుకు మూలంగా, మన చావు మూలంగానైనా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని? 2 విషయాలు మీకు చెప్పాను. ఆయన ఎందు ముందుగా నిరీక్షించిన మనం, ఇంకా మన వెనకాల ఎంతోమంది ఉన్నారు లోకం దేవుని తెలుసుకున్న వాళ్ళు. మన ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. 2 సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడే సంఘము ద్వారా తెలియచేయబడాలి లోకానికి. స్తోత్ర. హల్లెలూయా. రోమా 2:24 పౌలు అంటారు కదా, మిమ్మల్ని బట్టే అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది. ఈ రోజున క్రైస్తవులని చెప్పబడుతూ పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే వ్యక్తులు, సిలువకు శత్రువులుగా నడుచుకునే వ్యక్తుల మూలంగానే ఈరోజు దేవుని నామం అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. నా సహోదరి సహోదరులారా, మీరు ప్రభువును సంతోషపెడుతున్నారా? ఎప్పుడు 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 నేను చెప్పాను కదండి, నువ్వు మనుషులను సంతోషపెట్టాలి అని అంటే దేవుణ్ణి దుఃఖపరచాలి. స్తోత్రం. అది మనకు దూరమగునుగాక.
ఆమేన్. ఆయన సంతోషపడాలి. మరొక మాట మీకు తెలియజేస్తాను. ఈ మాటలన్నిటినీ సిరాతో కలముతో రాసుకోవడం కంటే కూడా దేవుని ఆత్మ మూలంగా మీ హృదయమును పలకల మీద రాసుకోవాలి. ఎప్పటికీ చెరిపోకూడదు. ప్రైజ్ బి టు గాడ్. చదువుకుందాం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతారు. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియచేయబడాలి. అంటే చూడండి, సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండాలి. చెప్పండి ఆ మాట అందరూ. ప్రేమించుట ద్వారా మనం ప్రేమించాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు. మనమును ఒకరినొకరము ప్రేమించాలి. మరి ఎక్కువగా మనము ప్రేమ యందు అభివృద్ధి పొందాలి. చదవండి. సంఘానికి వెలుపటి వారి ఎడల, సంఘానికి వెలుపటి వారు అంటే ప్రభువుని ఎరుగని ప్రజలు. సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమీ కొదువు లేకుండానట్లు మీ చేతులతో పరుల జోలికి మీరు వెళ్ళకూడదు. మీ సొంత కార్యాలు జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండాలి. తలపైకి లేపండి. మీ ఉద్యోగమే కానీ, మీ బిజినెస్ కానీ, దేవుడు మీకు ఇచ్చిన మీ సొంత కార్యాలు మీ చేతులతో పని చేయుట యందే ఆశ కలిగి ఉండాలి. పరుల జోలికి నీ వెళ్ళకూడదు. పరులది నీకు కావాలని కోరకూడదు. నీ చేతులతో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, నీ చేతులతో నీవు చేయగలిగినది ఏ పని కానీ మీ చేతులతో మీరు పని చేయుట యందు ఆశ కలిగి ఉండాలి తప్ప పరుల జోలికి పోకూడదు. పరుల జోలికి పోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇదే మర్యాదగా సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవటం అంటే ఇది మర్యాదగా నడుచుకోవటం. ఎంత మర్యాద అది, ఎంత క్రమము, ఎంత పద్ధతి. పరుల జోలికి పోకుండా మీ చేతులతో పనిచేయటం యందు ఆశ కలిగి ఉండాలి. సంఘానికి వెలుపటి వారి వల్ల మర్యాదగా నడుచుకోవాలి. మన అవసరాల నిమిత్తం ఇతరుల మీదకి ఆధారపడకూడదు. మీ అవసరాల నిమిత్తం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరులది ఆశించకూడదు. మీ చేతులతో పని చేయటం యందు ఆశ కలిగి ఉండాలి. మీ సొంత కార్యాలు జరిపించుకున్నట్టు యందు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు సంఘము ద్వారా మీలో నుండి ఈ మర్యాదగా నడుచుకుని దీనిని చూసి నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా వారు తెలుసుకుంటారు. మీ ద్వారా దేవుని కృపా మహిమకు
కీర్తి కలుగుతుంది. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి, వివేకము కలిగి మనం ప్రవర్తించాలి. మనం దేవుని సంఘములో ప్రజలం, జీవము గల దేవుని సంఘం. ఇతరులది మీరు ఆశించకూడదు, ఇతరులది దొంగిలించకూడదు, తనది కాని దానిని ఆక్రమించకూడదు. స్తోత్రం. మనకి పెద్దలు చెప్తారు కదా, వారి జీవితంలో సంభవించిన అనుభవాలు మనకి జ్ఞాపకార్థంగా, మనకి మాదిరిగా ఉండటం కోసం. ఆ రోజుల్లో యేసన్న గారు, దైవజనులు యేసన్న గారు, ఆయన సేవారంభము, ఆ పరిచర్యలో, ఆ తొలి దినాల్లో వారితో పాటు కొందరు సమర్పించుకున్నటువంటి సిస్టర్స్ కలిగి దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు వండుకోవడానికి ఆ రోజు బియ్యం ఉన్నాయంటే కానీ అగ్గిపుల్ల లేకపోయిందంటండి. అగ్గి పెట్టే వండుకోవడానికి గింజలున్నా అగ్గిపెట్టి కావాలి కదా. వారిని ఎవరినైనా అడిగి తీసుకొద్దామని అంటే అగ్గిపెట్టి కరువు వెళ్తే మీ దేవుడు గొప్పవాడు కదా, అగ్గిపెట్టి గతి లేదు మీకు అని అంటారు. వెళ్ళొద్దు, ప్రార్థన చేయండి. యేసన్న గారు చెప్పారండి, ప్రార్థన చేయండి. చూడండి, ఆకలి అవుతుంది అయినా కానీ అప్పుడు అక్క అన్నారంట, 10 పైసలే కదా, తర్వాత ఇస్తామని తేవచ్చు. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి, ఆయన గొప్పవాడు. అగ్గిపెట్టి గతి లేదు మీకు అని అనమోతారు వాళ్ళు, అన్యజనులు. వద్దు, పరుల జోలికి పోకూడదు, ప్రార్థించు. కాసేపు ప్రార్థన చేసిన తర్వాత, ఆ పూట భోజనం లేకపోయినా కానీ ప్రార్థన చేసిన తర్వాత, ఆ రోజుల్లో ఎవరో ఒక ఆయన వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే కానుక పెట్టిలో 10 రూపాయలు వేసి కానుకేసి వెళ్తే అప్పుడే అగ్గిపెట్టి తెచ్చుకొని వారు ఆ సేవకులు వంట చేసుకుని భోంచేశారని మనకు చెప్తారు. పరుల జోలికి పోకూడదు, దేవునికి మహిమ కలగాలి. మీ చేతులతో పని చేయాలి, పని చేయటకు ఆశ కలిగి ఉండాలి. కొందరికి తిరగడానికి ఆశ ఉంటుంది, తిరగడానికి ఆశపడతారు, ఖర్చు పెట్టుకోవడానికి ఆశపడతారు, అప్పు చేయడానికి ఆశపడతారు, పని చేయడానికి ఇష్టపడరు. జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని మీరు పౌలు సంఘాన్ని గురించి రాస్తారు ఈ మాటలో. ఆమేన్. మీరు ఎన్నుచున్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు తన పత్రికలో రాస్తూ అక్కడ కూడా చెప్తాడు. మొదటి పేతురు 2:12 చదువుకున్నట్లయితే చదవండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు అని దూషిస్తారో ఆ విషయంలో, ఏ విషయంలో మిమ్మల్ని అన్యజనులు దుర్మార్గులు అని దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవునిని మహిమపరుచున్నట్లు వారి మధ్యలో చదవాలి చెప్పండి. వారి మధ్యలో
చెప్పాలి. వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. నా ఇష్టం అనడానికి వీల్లేదు. నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని అనే వ్యక్తి దేవుని శరీరంలో నుండి తెగిపడిపోయిన అవయవంతో సమానం. ఒక అవయవంలో నుండి, శరీరంలో నుండి ఒక అవయవం తెగిపడిపోయింది అనుకోండి, కుళ్ళిపోద్ది. అది నా ఇష్టం అని అనుకోకూడదు. పోయిన వారమే మనం తెలుసుకున్నాం, దేవుని వాక్యము చేత పునాది మీద కట్టబడాల. నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే శిలువకు శత్రువుగా ప్రవర్తిస్తున్నావు. నాశనమే అంతం. ప్రైజ్ ది లార్డ్. అన్యజనుల మధ్య సంఘానికి వెళ్ళిపెట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. అప్పుడు దేవుని యందు నిరీక్షించిన మన ద్వారా ఆయనకు కీర్తి, ఆయనకు మహిమ కలుగుతుంది. ఎంతకాలం బ్రతికేమన్నది కాదు, ఎంతకాలం బ్రతికేమన్నది కాదు, ఎలా మనం బ్రతుకుతున్నామన్నదే చాలా ప్రాముఖ్యం. లోకంలో అనేకమైన వారు బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితాలు ఎందరికో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. కానీ దేవుని యొక్క సంఘము, జీవము గల దేవుని సంఘములోని ప్రజలు, దేవుని యందు ముందుగా నిరీక్షించిన మనము, మన వెనక ఎంతో జనం ఉన్నారు. రాబోయే తరాల్లో మన వెనక వచ్చే వారికి మన ద్వారా, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం లోకానికి తెలియబడాలి. మన ద్వారా ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. అందుకు మీరు ఎలా ప్రవర్తించాలో ఈ మాటలన్నీ మన కోసం పరిశుద్ధాత్ముడు తెలియపరిచారు. అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన. సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకోవడం అంటే నీ బ్రతుకులో ఉండకూడని ఉంటే అది గౌరవం కాదు, అది మర్యాద కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకి తగినట్టుగా ప్రతి విషయంలోనూ ప్రభువుని సంతోషపరుస్తూ మనం నడుచుకోవాలి. నిన్ను నీవు సంతోషపరుచుకుంటున్నావేమో, లేక ఇతరులను సంతోషపెట్టే కార్యక్రమాలు చాలా చేస్తున్నావేమో. కొంతమంది చేస్తూ ఉంటారు, ఇతరులను సంతోషపెట్టాలి. ఆ దిశగా ఆ ఆలోచనలు కలిగి ఇతరులను సంతోషపెట్టే, ఎందుకంటే మరలా వాళ్ళని సంతోషపెడతారు. వాళ్ళకి చప్పట్లు కొట్టారనుకోండి, మళ్ళీ వీళ్ళకి చప్పట్లు కొడతారు కదా. వాళ్ళ మెళ్ళలో వీళ్ళు పూలమాల వేసారనుకోండి, మళ్ళీ వీళ్ళ మెళ్ళలో వాళ్ళు పూలమాల వేస్తారు కదా. వాళ్ళకి సాలువా గప్పారనుకోండి, మళ్ళీ వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు సత్కారం చేస్తారు కదా. ఇలా ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అవుతుంది. ఒకవేళ నువ్వు దేవుని సంతోషపెట్టకుండా
మనుషులను సంతోషపెట్టే దిశగా నువ్వు వెళ్తూ ఉంటే, ప్రవర్తిస్తూ ఉంటే, చివరికి అక్కడ చెప్పాను మీకు, హెరోదు ఓ నీతిమంతుని తల కోరుకొని ఆ చిన్నది శాపగ్రస్తురాలిగా మిగిలిపోయింది. అందుకోసమే రాయబడింది మనకందరికీ, జాగ్రత్త. జీవం గల దేవుని సంఘంలో ప్రజలు, జనులు ఎలాగా నడుచుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యం. జీవము గల దేవుని సంఘంలో ప్రజలు, జనులు ఎలా ప్రవర్తించాలి? అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును కాక. ఈ వాక్యం వినుచున్న నా సహోదరుడా, నా సహోదరి, మీరు ఎలా నడుచుకుంటున్నారు? మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? లోకాన్ని సంతోషపెట్టేవారుగా ఉంటున్నారా? ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఉంటున్నారా? అన్యజనులు నడుచుకుంటున్నట్టు నడుచుకుంటున్నారా? లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంటున్నారా? ఒకసారి మీలో మీరు ఆలోచన చేసుకోండి. మన మీద దేవుని సంకల్పం, దైవ నిర్ణయం, గాడ్స్ ప్లాన్ ఏంటంటే మన ద్వారా, సంఘము ద్వారా, ఆయన సంఘము ద్వారా లోకానికి నానా విధమైన జ్ఞానం తెలియచేయబడాలి. మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఈ మాటలన్నీ నా ప్రభువు మీ హృదయాలలో ఫలింపచేయునుగాక.